బావగారు అయ్యగారికి కాఫీ ఇమ్మంటారా? ఇప్పుడు గాని కాఫీ ఇస్తే గంగ మీద కోపం అంతా నా మీద చూపిస్తారు. అదిగో గంగా వాళ్ళు వచ్చేసారు. లేటుగా రావడం ఎందుకు, టెన్షన్ పడడం ఎందుకు? ప్లీజ్ సార్, మీరే ఏదోలా కవరింగ్ చేయండి. అయ్యో, నాకు ఎలాంటి సంబంధం లేదు. మామయ్య పనిష్మెంట్ ఇస్తాడు, తీసుకో. నేను ఏ టైంకి రమ్మన్నాను, నువ్వు ఏ టైంకి వచ్చావు? సారీ సార్, అది నేను ఎర్లియర్ గానే లేచాను సార్. కానీ ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసి వంట చేసి. నో ఎక్స్క్యూజెస్. పదిహేను నిమిషాలే కదా సార్. గెలుపుకైనా ఓటమికైనా ఒక్క సెకండ్ తేడా చాలు. సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ పంచువాలిటీ ఉండాలి. నీకు డిసిప్లిన్, పంచువాలిటీ రెండూ రావాలి. సో నీకు పనిష్మెంట్ తప్పదు. పనిష్మెంట్ ఇంకా ఏంటి సార్ అది? 50 గుంజీళ్లు తీయాలి. నేనైతే మామూలుగా జాగింగ్ చేయించేవాడిని. మామయ్య ఏకంగా గుంజీలు అంటున్నాడు. కానీ 50 గుంజీలంటే నా సెల్ సోమశిలి పడిపోద్ది సార్. ఈ ఒక్కసారికి క్షమించి ఒగ్గేయండి సార్. అయితే తనకి సపోర్టుగా నువ్వు కూడా 50 పుషప్స్ చెయ్యి. నాను పుషప్స్ 50? స్టార్ట్ ఇమీడియట్లీ. మేడం సూపర్ మార్కెట్ కి బయలుదేరే టైం అయింది. మేడం కార్ని ఫాలో చేస్తే బాగుంటుంది. ఐ వానా ఫాలో 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 యూ. ఒకవేళ బైక్ పాడైపోయిందని డ్రామా ఆడితే కార్లో రమ్మంటారేమో. ఎంచక్క మేడంతో కార్లో జర్నీ చేయొచ్చు. నీకు ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువైపోయారా? దూరం నుంచి మేడంని కామ్గా ఫాలో అవ్వు. మేడం వచ్చేసారు. ఒకవేళ మేడంకి నా మీద ప్రేమ ఉంటే నన్ను చూస్తారు. చూసేశారు. ఇప్పుడు ఏం చేయాలి? కార్తీక్ గారిలా ఉన్నారా? కార్తీక్ గారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరేంటి ఇక్కడ? అది నేను. మీరుండేది ఈ ఏరియాలో కాదు కదా? అది కాదండి, అది అది టిఫిన్ చేయడానికి వచ్చాను. టిఫిన్ చేయడానికి ఎక్కడి వరకు వచ్చారా? అంటే అది ఈ పక్క వీధిలో మా ఫ్రెండ్ కూడా ఉంటాడండి. అతనితో కలిసి టిఫిన్ చేద్దామని వచ్చాను. కానీ ఇంటికి లాక్కుంది మేడం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. పాపం, ఆకలిస్తుందనుకుంటా. కార్తీక్ గారు రండి, టిఫిన్ చేదురుగానే. నేనా? మీ ఇంటికా? వద్దులేండి మేడం. పర్వాలేదండి, లేట్ అయిందని నేను కూడా టిఫిన్ చేయలేదు. రండి, ఇద్దరం కలిసి తిని వెళ్దాం. ప్లీజ్ రండి. సరేనండి. ఇదే మా ఇల్లండి, బాగా చూడండి.
నేను ఇదివరకే వచ్చాను కదండి. ఆ, అవును కదా మర్చిపోయాను. రండి టిఫిన్ చేద్దాం. ఆ, కూర్చోండి. మేడం, ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. గంగ ఫైనల్ మ్యాచ్ లో గెలవాలని పూజ చేయడానికి అందరూ గుడికి వెళ్లారు. ప్రీతి వీరు అన్నయ్య హాస్పిటల్కి వెళ్లారు. అయితే నేను వెళ్తానండి. మళ్ళీ మీ అత్తయ్య గారు వస్తే కోపడతారు. మా అత్తయ్య గారు చాలా మంచివారండి. కాకపోతే కాస్త కోపం ఎక్కువ అంతే. తినే కంచం దగ్గర కూర్చొని లేవకూడదు. తినండి. మేడం, నేను ఒక్కడిని తింటే ఏం బాలేదు. మీరు కూడా తినండి. తర్వాత తింటానులేండి. కనీసం కంపెనీ అయినివ్వండి. మ్.